పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మనం ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కనుక తీసుకుంటే, సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో సో దిస్ ఈజ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని వాటిని మనం ఎక్స్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. మిడిల్ ఉండే వాటిని పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం, అంటే ఈ లాస్ట్ ఉన్న దాన్ని. సో దీనిని మిడిల్ ఉండేటువంటి వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్, అండ్ అట్ ద బాటమ్ ఆఫ్ దెమ్ వాటిని మనం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, సో బేస్డ్ అపాన్ ఆల్ దీస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ వీటిని బేస్ చేసుకొని మనకు ఎలిమెంట్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని డిజైన్ చేయడం జరిగింది. సో కెమికల్ ప్రాపర్టీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా. సో ద ఎలిమెంట్స్ బేస్డ్ అపాన్ దర్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ are being arranged in a such a way that in a group the chemical properties as well as the physical properties are same. So group ante మనం ఏం చెప్పుకుంటాం, టాప్ టు బాటమ్ గా చెప్పుకుంటాం. ఓకే, and as well as periods, that is from left to right in a periodic table. So there has a different physical ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా. ఓకే, సో వీటిని బేస్ చేసుకుని సమ్ ఆఫ్ ద పీరియాడిక్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ. ఓకే, సో వీటిని బేస్ చేసుకుని వాటి యొక్క ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ద పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. So based upon the different elements having the different physical and chemical properties, so they are being arranged according to their electronic configuration, and that in a such a way that the groups from top to bottom, their chemical and the physical properties are same, and in periods from left to right the physical and chemical properties are different. So let us learn one by one the periodic properties of elements. The first one is the atomic radius. So what is meant by atomic radius? So atomic radius is nothing but when we take an atom, so in an atom we have a nucleus, middle lo manaku nucleus untundi. Okay, so nucleus chuttu emavutayi electrons antevi revolve avutu untayi. Okay, now atomic radius is defined as the distance from the nucleus to the outermost orbit is said to be called as the atomic radius. Okay, like for example idoka atom. So this is another atom, another different kind of atom. Now this is the another different kind of atom. Okay, now let us take an electron which is in outermost orbit, one electron, and here in the second one we have one electron in its outermost orbit, and in the third one we have another electron which is present in the outermost orbit. Okay, so middle unit first and as well as ikkada unit first second anni electrons fill up ayinayi. Okay, now this is nothing but we call it as hydrogen. This is what we call it as hydrogen, and this is called as lithium, and this is what we call it as sodium. So దీన్ని మనం సోడియం గా చెప్పుకుంటాం. ఓకే, now atomic radius అంటే the distance from the nucleus to the atomic outermost orbit is said to be called as atomic radius. Okay, so middle ఉన్నటువంటి న్యూక్లియస్ కి outermost orbit లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ outermost orbit లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అంటే నథింగ్ బట్ outermost orbit కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని మనం ఏం చెప్పుకుంటాం, అటామిక్ రేడియస్ చెప్పుకుంటాం. సో దీని డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ టు ఇట్స్ outermost shell. సో అవుటర్మోస్ట్ షెల్లో ఉన్నటువంటి నుంచి న్యూక్లియస్కి మధ్య ఉండే డిస్టెన్స్ని మనం అటామిక్ రేడియస్ అని చెప్పుకుంటాం. మరి ఈ అటామిక్ రేడియస్ ఫ్రమ్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ సో ఎలా చేంజ్ అవుతాయి, సో ఇన్ గ్రూప్స్ యాజ్ వెల్ యాజ్ పీరియడ్స్, టాప్ టు బాటమ్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి. టాప్ టు బాటమ్ అండ్ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఇన్ గ్రూప్ టాప్ టు బాటమ్ ఏమవుతుందంటే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ఇన్ పీరియడ్స్ దట్ ఈస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద అటామిక్ రేడియస్ decreases.
సో అటామిక్ రేడియస్ డిక్రీజెస్. సో ఇది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలా డిక్రీజ్ అవుతుంది, హౌ టు మెమరైజ్ దిస్ అంటే అటామిక్ రేడియస్ అంటే. సో వీ హ్యావ్ ఏ డయాగ్రామ్ ఫర్ దట్, లెట్ us see. సో ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అన్నప్పుడు మనకు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అంటే హైడ్రోజన్, నెక్స్ట్ లిథియం, నెక్స్ట్ సోడియం, నెక్స్ట్ పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్సియం, సో ఆన్ ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, సో టాప్ టు బాటమ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో పీరియడ్స్ నథింగ్ బట్ దే రిప్రజెంట్స్ యాజ్ ద షెల్స్. సో హైడ్రోజన్ ఫస్ట్ షెల్లో ఉంటుంది, లిథియం సెకండ్ షెల్లో ఉంటుంది, సోడియం థర్డ్ షెల్లో ఉంటుంది, పొటాషియం ఫోర్త్ షెల్ ఉంటుంది, సో ఆన్. సో ఇలా ఈ విధంగా వాటి యొక్క షెల్స్ ఏమవుతాయంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే టాప్ టు బాటమ్ నుంచి వచ్చేటప్పుడు వాటి యొక్క షెల్స్ ఏమవుతాయంటే ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో షెల్స్ ఇంక్రీజ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనం చెప్పుకున్నాం షెల్స్ ఇక్కడ ఒక షెల్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి 2 షెల్స్, ఇక్కడికి వచ్చేసరికి 3 షెల్స్. సో షెల్స్ ఇంక్రీజ్ అయ్యేసరికి వాటి యొక్క అటామిక్ సైజ్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ గ్రూప్స్లో ఏమవుతుందంటే ఇట్స్ ఇంక్రీజెస్, అటామిక్ రేడియస్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. మరి పీరియడ్స్కి వచ్చేసరికి మనం డిక్రీజ్ అంటున్నాం. సో ఎలా డిక్రీజ్ అవుతుంది అంటాం. సో ఎలా డిక్రీజ్ అవుతుంది చూడండి ఒకసారి. సో సోడియం తీసుకోండి, సోడియం, దాని తర్వాత ఏముంటుంది మెగ్నీషియం ఉంటుంది, ఇక్కడ అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. ఓకే, సో క్లోరిన్ అండ్ ఆర్గాన్. సో ఈ విధంగా ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో లెఫ్ట్ టు రైట్, దట్ ఈస్ ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అవుతుంటుంది, ఒక 1 ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో సోడియంకి ఎంత ఉంటుందంటే 11 ఉంటుంది, మెగ్నీషియంకి 12. ఓకే, అదేవిధంగా అల్యూమినియంకి 13, సిలికాన్కి 14, ఫాస్ఫరస్కి 15, సల్ఫర్కి 16, సో ఆన్. క్లోరిన్కి 17 అని, ఆర్గాన్కి 18 అని, అంటే ఈ విధంగా 1 by 1 ఎలక్ట్రాన్స్ పెరుగుతుంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇది న్యూక్లియస్, ఇది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, అండ్ ఇది థర్డ్ ఆర్బిట్ తీసుకుందాం. ఇది సోడియం ఇక్కడ ఉంది, ఇప్పుడు సోడియం యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఇన్ పీరియడ్స్ మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు 1 ఎలక్ట్రాన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. 11, 12, 13, 14, 15 1 ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో 1 ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ అయిపోతుంటాయి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యే కొద్దీ ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కువైపోయి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ ఎక్కువైపోయి ఆ అవుటర్ మోస్ట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. సో తన వైపు ఎప్పుడైతే అట్రాక్ట్ చేసుకుంటుందో అప్పుడు దాని అటామిక్ రేడియస్ అటామిక్ సైజ్ ఏమవుతుందో అది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అది డిక్రీజ్ అవుతుంది. సో దీన్ని ఇంకొంచెం మీకు క్లియర్గా విత్ నీట్ ఎక్స్ప్లెనేషన్తో చెప్పాలంటే మనం సర్కస్ మెథడ్గా చెప్పుకుంటాం దీన్ని, సర్కస్ మెథడ్. సో సర్కస్ మెథడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సర్కస్లో తాడుపై నడిచేటువంటి వాళ్ళని చూస్తాం, అవునా. సో ఇది తాడు అనుకుందాం. ఓకే, సో ఈ తాడు పైన ఒక సర్కస్ చేసే వ్యక్తి నిలబడుకున్నాడు. ఇప్పుడు ఈ తాడుని ఎలా అజ్యూమ్ చేసుకుంటారంటే మనకు ఆటంలో ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ ఆర్బిట్గా ఊహించుకోండి. ఓకే, ఆటంలో ఉన్నటువంటి ఆటోమోస్ట్ ఆర్బిట్గా ఊహించుకోండి. సో ఈ మనిషిని ఏమంటారంటే ఒక ఎలక్ట్రాన్గా అజ్యూమ్ చేసుకోండి. సో థింక్ హిమ్ యాజ్ అన్ ఎలక్ట్రాన్. నా వాట్ హ్యాపెన్ వెన్ 1 by 1 ఇంక్రీజెస్. సో ఇప్పుడు కింద ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు అనుకోండి. సో ఇక్కడ ఉండే వ్యక్తులు అందరూ ఇక్కడ జాయిన్ అయితే సో ఇప్పుడు ఇద్దరు వచ్చారు అంటే 2 ఎలక్ట్రాన్స్ వచ్చేసారు, ఇంకొక ఇద్దరు వచ్చారు, ఇంకొక ఇద్దరు వచ్చేసారు. సో అలా చాలామంది ఒక్కొక్కరు యాడ్ అవుతూ వచ్చాడు. ఒక్కొక్కరు యాడ్ అయ్యేసరికి ఏమవుతుంది, ఈ రోప్ అలాగే స్టిఫ్గా నిలబడుకుంటుందా, లేదు, రోప్ ఏమవుతుంది కిందికి ఇలా బెండ్ అవుతుంది అనమాట. సో కిందికి బెండ్ అవుతుంది. సో కిందికి బెండ్ అయినప్పుడు డిస్టెన్స్ ఏమైపోయింది చూడండి, కింద ఉన్నటువంటి గ్రౌండ్కి ఈ పై దానికి డిస్టెన్స్ ఏమైపోయింది, తగ్గిందా. ద సేమ్ థింగ్ ఆల్సో హియర్, ఎలక్ట్రాన్స్ ఎంటర్ 1 by 1 ఒక్కొక్క ఎలక్ట్రాన్ను ఎంటర్ అయ్యే కొద్దీ అంటే పెరిగే కొద్దీ మిడిల్ నుండి న్యూక్లియస్ ఆ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుని సైజ్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది అనమాట. దానిని మనం అటామిక్ రేడియస్ డిక్రీజెస్ ఇన్ పీరియడ్స్ ఫ్రమ్
లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు అటామిక్ రేడియస్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అనమాట. అది గ్రూప్స్కి వెళ్ళేసరికి యాజ్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్, సో గ్రూప్స్లో వెళ్ళేసరికి షెల్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి కాబట్టి యాజ్ షెల్స్ ఇంక్రీజెస్ దట్ అటామిక్ రేడియస్ ఆల్సో ఇంక్రీజెస్. సో అటామిక్ రేడియస్ అన్న అటామిక్ సైజ్ అన్న రెండు ఒకదాని కిందకే వస్తుందన్నమాట. ఓకే, అండ్ వన్ మోర్ కాన్సెప్ట్ వెన్ వి గో ఫర్ అటామిక్ రేడియస్కి వెళ్ళేటప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మనం అయాన్స్లో తీసుకున్నాం, లైక్ సోడియం అండ్ సోడియం అయాన్, వీళ్ళిద్దరిలో అటామిక్ రేడియస్ దేనికి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా క్లోరిన్ అయాన్, ఈ రెండింటిలో ఏది బిగ్గర్ సైజ్ విచ్ హ్యాస్ బిగ్గర్ అటామిక్ రేడియస్. సో వాటి గురించి తెలుసుకునేదానికి ఫస్ట్ ఎక్కడ చూద్దాం. సో ఫస్ట్ సోడియం తీసుకుందాం. సో సోడియంకి outermost ఆర్బిట్లో యాక్చువల్లీ atomic number is 11. So when we write the electronic configuration 1s2, 2s2, 2p6, 3s1, that means in first orbit it has 2 electrons, second orbit it has 8 electrons, last orbit it has 1 electrons. అంటే డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ అని, అండ్ లాస్ట్ ఎలక్ట్రాన్కి వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు సోడియం తీసుకున్నాం Na+. సో Na+ అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తున్నాం. సో వెన్ వి రిమూవ్ వన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ దిస్ outermost ఆర్బిట్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసినట్లయితే వెన్ ఇట్ ఈస్ బీన్ రిమూవ్డ్ అవుట్, నా వాట్ హ్యాపెన్, ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందంటే 1s2, 2s2, 2p6, అంటే 2 8 మాత్రం ఉంటుంది, 1 ఉండదు. అప్పుడు అటామిక్ సైజ్ ఎలా ఉంటుంది అంటే యాక్చువల్లీ అటామిక్ యొక్క సైజ్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 1 2 3 4 5 6 7 8, ఇంకా outermost ఆర్బిట్లో ఇంకొక ఎలక్ట్రాన్ ఎందుకు అది ఉండదు. సో 1 ఎలక్ట్రాన్ హెస్ బీన్ రిమూవ్డ్, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయింది కాబట్టి సో outermost ఆర్బిట్ అనేది ఉన్నదనమాట. సో ఇదేంటి, ఇది Na, ఇది Na+. ఇప్పుడు సైజ్ని చూసి కంపేర్ చేయండి, విచ్ ఈస్ ద బిగ్గర్ సైజ్. ఎస్, సో న్యూట్రల్ ఆటమ్ అంటే Na అనేది బిగ్గర్ వెన్ కంపేర్ టు ద ప్లస్, దట్ ఈస్ పాజిటివ్ అయాన్, క్యాటియాన్తో పోల్చుకుంటే ఈ న్యూట్రల్ ఆటమ్ అనేది సైజ్ ఈజ్ బిగ్గర్, సో గ్రేటర్ దాన్ రాసాం. సో Na ఈజ్ గ్రేటర్ దాన్ Na+. మరి Clకి Cl- మధ్య ఎవరు బిగ్గర్ ఎవరు షార్టర్? సో లెట్ us see here. So chlorine atomic number as 17. So when we write the electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p5. In first orbit it has 2 electrons, second orbit it has 8 electrons, third orbit it has 7 electrons. Okay, ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ ఏమవుతుందంటే సో ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆర్బిట్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్ 8 electrons, and last orbit it has 7 electrons, 1 2 3 4 5 6 and 7. Okay, now Cl- కి అయ్యేసరికి ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది. Cl- కి అయ్యేసరికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది. సో 1s2, 2s2, 2p6, 3s2, 3p6, అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ అండ్ థర్డ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది కాబట్టి ఈసారి సైజ్ ఏమవుతుందంటే ఒక ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అయింది. సో ఒక ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అయ్యేసరికి outermost ఆర్బిట్లో 1 ఎలక్ట్రాన్ హ్యాస్ బీన్ యాడెడ్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు క్లోరిన్కి 17 అటామిక్ నెంబర్ 17, అంటే 17 ఎలక్ట్రాన్స్ అండ్ 17 ప్రోటాన్స్ ఉంటాయి. సో ఇలా ఉంటే వాటి యొక్క అటామిక్ సైజు స్టేబుల్గా ఉంటుంది. కానీ ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవడంతో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 17 ప్రోటాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కువ కాబట్టి ప్రోటాన్స్ యొక్క అట్రాక్షన్ పవర్ డిక్రీజ్ అయిపోయి సైజ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందుకు ప్రోటాన్స్ యొక్క అట్రాక్టివ్ పవర్ అంటే న్యూక్లియస్కి outermost ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి మధ్య అట్రాక్షన్ పవర్ డిక్రీజ్ అవ్వడం వల్ల, ఎందుకంటే 18 ఎలక్ట్రాన్స్ అంటే ఎక్కువ మంది అయ్యేసరికి దానికి అట్రాక్షన్ పవర్ డిక్రీజ్ అయిపోయి న్యూక్లియర్ అట్రాక్షన్ డిక్రీజ్ అయిపోయి అటామిక్ రేడియస్ సైజ్ ఏదైతుందో అది ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే Cl ఈజ్
less than Cl minus.